ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు లింక్ ఏంటి? జగన్ కన్నా ట్రంపే బెటరా అన్న చర్చలు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయన్న ప్రశ్నలకు రకరకాల చర్చలు, వ్యాఖ్యానాలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తున్నాయి. తాజాగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత విపక్ష వైసీపీ అధినేత మరోసారి తన దుందుడుకు స్వభావాన్ని, రాజకీయ అపరిపక్వతను బయట పెట్టుకున్నాడన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. అతడు ఎవరైనా, ఎలాంటి వ్యక్తి అయినా, ఏ పార్టీకి చెందిన వారైనా అయితే జగన్ తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. భూమా మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెడితే జగన్ మాత్రం అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీలో తన తండ్రి సంతాప సభకు జగన్ హాజరు కాకపోవడంపై అఖిల ప్రియ బాధపడ్డారు. జగన్ జైలులో ఉన్నప్పుడు తన తల్లి ప్రతిరోజు బాధపడేవారని, ఈ టైంలో ప్రతిపక్షం తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్ మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూమా గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన చేసిన మంచితో పాటు చివర్లో చేసిన చెడు గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని, మాదే అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పారు. జగన్ ఈ విషయంలో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసినట్టే కనిపిస్తోంది. ఈ విషయంలో జగన్ కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా బెటర్ అన్న చర్చలు సోషల్ మీడియాలో అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అక్కడ ప్రవాస భారతీయులపై దాడులు జరిగితే ట్రంప్ అమెరికా చట్టసభల్లో ఖండించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలపడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇకపై అలాంటి దాడులు జరగకుండా చూస్తానన్న ట్రంప్ ఇలా ఎవరు మరణించినా బాధాకరమే అన్నారు. ఇక ఏపీలో ఒక సీనియర్ లీడర్, ఎమ్మెల్యే మృతి చెందితే వారిని ఓదార్చడం సంగతి పక్కన పెడితే కనీసం అసెంబ్లీలో సంతాప తీర్మానానికి కూడా రాలేదు. సరికదా ఆయన గురించి చెడుగా మాట్లాడాల్సి ఉంటుందని చెప్పడం, సంతాప సభకు హాజరు కాకపోవడం రాజకీయంగా జగన్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చేశాడనే అనుకోవాలి.